ఇప్పుడు ఇంకోటి సార్, ప్రధానంగా మీరు ఒక ఎలిగేషన్ చేశారు, అంటే ఎవ్వరు మాట్లాడక ముందుకే మీరు మాట్లాడు ఆ బ్యారేజ్ కుంగుబాటు మీద అనుమానం వ్యక్తం చేశారు. అది ఇప్పుడు బాగా బలంగా పోయింది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. మన రీసెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. ఆ ఎఫ్ఐఆర్ మీద ఎందుకు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అదే కనీసం అది ఎందుకు ముందుకు పోలేదు, ఏం జరిగి ఉంటుందని? అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అందరూ ఆ ట్రాప్లో పడిపోయారు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్. ఏమనంటే నిజంగానే కాళేశ్వరంలో ఏమన్నా డిఫెక్ట్ ఉందేమో, అందుకే కుంగిందేమో అని వాళ్ళు కూడా ఆ మాయలో పడిపోయారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు అందరూ అలా పడిపోయారు. నేను అప్పుడు అమెరికాలో అక్టోబర్ 21 నాడు ఇది కుంగిన సంఘటన. తర్వాత నేను రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇచ్చిన. ఆ రోజే చెప్పిన నేను, ఇందులో బాంబులు పెట్టినట్టుగా అనుమానం ఉన్నది. అనుమానం నాకు రాలే, స్పాట్లో ఉన్న ఇంజనీర్కి వచ్చింది. ఎందుకంటే అన్ని శబ్దాలు ఎట్లొచ్చినాయి, శబ్దాలు రావడమే కాదు అక్కడ క్రాక్ వచ్చింది. ఆ రోజు బాంబు అని స్పష్టంగా అనలే, కానీ ఏదో అనుమానం అయితే ఉంది, ఏదో విధ్వంసం జరిగినటువంటి. అంటే ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి అన్న నేను, ఎఫ్ఐఆర్ లో ఆ మాట ఉంది కాబట్టి. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? రవికాంత్ అనే వ్యక్తి అక్కడ జేఈగా పనిచేస్తున్నాడు. ఆ రోజు అక్కడ డ్యూటీలో ఉన్నాడు. ఆయన ఏమని ఇచ్చిన పర్టికులర్ గా కంప్లైంట్ మీకు అది నేను పంపిస్తా, మీరు డిస్ప్లే చేయండి. ఆయన ఇచ్చిన దరఖాస్తు నేను మీకు ఇస్తా. ఆయన ఏమన్నాడంటే 6:20 సమయంలో కొద్దిసేపు పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి. వినబడ్డ తర్వాత నేను వెంటనే వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళాను. ఆయన పక్కనే ఉన్న క్వార్టర్లో ఉన్నాడు అప్పుడు. సాయంత్రం 6:20కి మస్క చీకటి. వెళ్తే ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొంచెం ఒక దగ్గర పిల్లర్ నంబర్ 20 దగ్గర కొంచెం కుంగినట్టు అనిపించింది. ఇదేదో అంటే సహజంగా జరిగేది కాదు. ఆ రోజు పెద్ద ఫ్లో కూడా ఎక్కువ లేదు. అంటే మామూలుగా 28 లక్షల క్యూసెక్కులు పోయిన కాడ 13,000 క్యూసెక్కులు ఆ రోజు పోతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు నీళ్ళు ఆపలేదు ఆడ, ఓపెన్ చేసే ఉన్నాయి. 8 గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి. మళ్ళీ ఇది ప్రమాదానికి గురైంది ఓపెన్ చేసిన గేట్ కాదు, ఖాళీగా ఉన్న గేటు. ఆడ వాటర్ ఒత్తిడి కూడా లేదు. మరి రోజుకు 400-500 టీఎంసీలు పోయినప్పుడు ఏం కాంది, ఆ రోజు ఎందుకు అవుతుంది? రోజుకి 28 లక్షల క్యూసెక్లు ప్రవాహం ఉన్నప్పుడు ఏం కాంది 13,000 క్యూసెక్కులు. అంటే మొత్తం జూన్ నుంచి అప్పటి వరకు 1,800 టీఎంసీలు పోయినాయి. ఆ నుంచి ఒక టీఎంసీ పోయిన రోజు ఎందుకు అవుతుంది? నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నా అంటే, జస్టిస్ పిసి ఘోష్ గారు ఈ ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళని పరిగణలోకి తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఇది కూడా దాంట్లో భాగమే కదా. ఇది పిలవని కూడా పిలవలేదు. ఇప్పుడు కంప్లైంట్ ఆయన అంటే తీసుకోలేదు. విజిలెన్స్ కమిటీ అది పోలీస్ ఆఫీసర్ కంట్రోల్నే కదా జరిగింది. అంతకుముందు రాజీవ్ రతన్, తర్వాత ఇంకో ఆఫీసర్, వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్డీఎస్ఏ 3 రోజులకే వచ్చింది కదా, 2 రోజులకే 48 అవర్స్కే వచ్చింది కదా, వాళ్ళు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అంటే ఇప్పుడు దాని మీద ఏర్పడినటువంటి ఈ 3 కమిటీలు అసలు ఆ ఎఫ్ఐఆర్ని ఆ కంప్లైంట్ని పరిగణలోకి తీసుకోలేదు. అసలు బీజేపీ అది కదా సార్, అసలు మెయిన్ స్టార్ట్ చేయాల్సింది అక్కడ నుంచే కదా. నాకు ఇది ఖచ్చితంగా బాంబే అని చెప్పడానికి ఒక ఆధారం ఏంటంటే, ఇది ఖచ్చితంగా 4 మీటర్ల ఎత్తు ఉంటుంది ఏదో రాఫ్ట్, 200 మీటర్ల పొడుగు ఉంటుంది ఏదో ఒక్కొక్క బ్లాక్. 200 మీటర్ల పొడుగు 4 మీటర్ల ఎత్తు ఉన్నదంటే మళ్ళీ దాని వెడల్పు ఎంత ఉంటుంది తెలుసా? 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. మందం ఎంత ఉంటుంది? మందం 4 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, పొడుగు 200 మీటర్లు. 4 మీటర్ల పొడుగు మొత్తం కాంక్రీటే ఉంటుంది. కాంక్రీటే. మళ్ళీ బ్రిడ్జ్లకు బ్యారేజ్లకు కట్టే కాంక్రీట్ ఎటువంటిది అంటే శాండ్ తక్కువ వాడతారు, సిమెంట్ ఎక్కువ వాడతారు, సిమెంట్ కాంక్రీట్ ఎక్కువ వాడతారు. నువ్వు ఏం చేసినా కూడా బాంబులు పెట్టినా కూడా పలగది. అటువంటి దానికి కింద నీళ్ళు ఏదో కొద్దిగా పోయినందుకు క్రాక్ వస్తుంది. అంటే ఆ క్రాక్ ఎట్లుంటుంది? ఇప్పుడు 1 మీటర్ లోతు 8 మీటర్ల పొడుగు ఉంటుందా? అది 100% మీరు బాంబ్ బ్లాస్ట్ను పరిశీలించగలిగే నిపుణులను తీసుకొస్తే వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్తారు ఇది బాంబ్ బ్లాస్ట్ అని. పైనుంచి చూసి చెప్తారా? బట్టి మీదకెళ్ళి చూసి చెప్పవచ్చు. అంటే పిల్లర్ మధ్యలోకి వెళ్ళి పగిలింది, అది కూడా అది పలగొద్దు. అట్లా బాంబు పెడితేనే పలుకుతుంది. అట్లా నీళ్ళు కనుక ఇసుక కనుక పోయిందనుకో అలా కుంగుతుంది. కుంగినప్పుడు అంత శబ్దాలు రావు, 2-3 కిలోమీటర్ల దూరం వినిపించే శబ్దాలు రావు. పరపరాన వస్తుంది ఆ రేడియల్ గేట్స్ దగ్గర. పిల్లర్ ఏమో కుంగుతుంది కిందికి. మళ్ళీ ఇంకోటి, పిల్లర్లు ఎప్పుడైనా కూడా అంత పవర్ఫుల్ బ్లాక్ కదా, 4 మీటర్ల మందము, మా వెడల్పేమో 20 మీటర్లు, పొడుగేమో 200 మీటర్లు. అది ఎటో ఒక దిక్కు కుంగాలి తప్ప మధ్యలో బ్రీచ్ కాదు.
మధ్యలో బ్రీచ్ అయ్యి ఇప్పుడు ఆ సౌండ్ ఎట్లొచ్చింది, ఆ సౌండ్ వినడానికి ఇప్పుడు మనకున్న ఇరిగేషన్ మా అధికారి దగ్గర ఏమైనా సిస్టమ్ అదే స్టోర్ చేసుకోవడానికి ఏమైనా ఉంటుంది ఆ సిస్టమ్ అది ఉండదు? లేదు, ఐ విట్నెస్లు చెప్పింది అది. ఆయన అక్కడనే ఇంజనీర్ రిపోర్ట్ ఇచ్చాడు. అదే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని అంటే ప్రకారం శబ్దం అనేది వాళ్ళు వినలేకపోవచ్చు, కానీ క్రాకును కానవచ్చు కదా, క్రాక్ అయితే కనబడుతుంది కదా. రెండవది అదివరకు అక్కడ బయట కొన్ని సిమెంట్ దిమ్మెలు ఉంటే ఆ ఫ్లోకి అవి కొట్టుకపోయినాయి, అదొక నిర్లక్ష్యం అని చెప్పారు. కొట్టుకపోయిన కాడ ప్రమాదం జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. కొట్టుకపోయినాయో 1 నుంచి 4 బ్లాకుల దగ్గర, ఇది జరిగిందో 7వ బ్లాక్ దగ్గర ఇక్కడ ఏం కొట్టుకపోలేదు, మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇది దొంగదారిన దొడ్డిదారిన వచ్చి పెట్టిందని చెప్పడానికి ఒక ఆధారం ఏంటంటే సెక్యూరిటీ ఉన్నది ఇక్కడ నుంచి రాలేదు, సిరివంచ సైడ్ సెక్యూరిటీ ఉండదు. ఓకే. రెండవది టైమింగ్, దొంగతనం చేసే వాళ్ళు వచ్చేది చీకట్ల, మస్క చీకట్ల. వాడు 6:30కి ఎట్లుంటుంది అంటే అక్కడ అడవిలో ఆ ఇసుక కాబట్టి మనకి బాట కనబడుతూ ఉంటుంది, బయట నుంచి చూస్టలో వాడు కనబడాడు, ఎందుకంటే మస్క చీకట్లకు అమ్ముతున్న టైం అది. ఆ టైంను సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ టైంలో వచ్చి వైర్లు చుట్టి పెట్టేసి వెళ్ళిపోవచ్చు ప్లాస్ట్ చేయడానికి. అంటే ఇన్ని కారణాలు. ఇంకోటి సిరివంచ దిక్కు పేలిస్తే నక్సలైట్ల మీదకి పోతుంది కదా, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎవరు నివృత్తి చేయాలి? అదే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము కాళేశ్వరం ఆ మేడిగడ్డ కుంగుబాటు మీద ఏర్పడినటువంటి ఈ 3, ఒకటి ఎన్డీఎస్ఏ తీసుకోలేదు, పిలవకపోయినా వచ్చినటువంటి ఎన్డీఎస్ఏ, అలాగే విజిలెన్స్ కమిషన్ తీసుకోలేదు, ఇప్పుడు ఈ వీళ్ళు కూడా జస్టిస్ పిసి ఘోష్ గారు కూడా దాన్ని తీసుకోలేదు. దీన్ని ఎట్లా చూడాలి అంటే ఇదే కదా మెయిన్ స్టార్ట్ చేయాల్సిన స్టార్టింగ్ పాయింట్ అది కదా. ఇవాళ బాంబు కాదని చెప్పడానికి ఎవరికి సాహసం లేదు, ధైర్యం లేదు. అయితే ఒక మాట అంటున్నారు గవర్నమెంట్ నుంచి, ఈ మాట ఎందుకు పట్టించుకోలేదు అన్నారు. అదే ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గారు ప్రభుత్వమే ఉంది అప్పుడు, ఎందుకు విచారణ చేయలేదు? వాళ్ళు కూడా ఎటువంటి టైమింగ్ పెట్టుకున్నారు తెలుసా? కరెక్ట్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత 11వ రోజు 12వ రోజు జరిగింది. ఎందుకంటే 9వ తారీఖు 16వ తారీఖు నాడు వచ్చింది. లేదు, అక్టోబర్ 9 వచ్చింది. అక్టోబర్ 9 నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. పోలీస్ యంత్రాంగం, పాలనా యంత్రాంగం, రెవెన్యూ మొత్తము ఎలక్షన్ కమిషన్ చేతిలో పోతాయి. కేసీఆర్ చేయడానికి ఏం లేదు, మళ్ళాగానే కేసీఆర్ కూడా. సో 21 నాడు ఇది అయింది. 21 నాడు అయింది. అన్నీ కూడా మంచి కరెక్ట్గా పెట్టుకున్నారు వాళ్ళు, ముహూర్తం అంతా కూడా. సో అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే రిపోర్టు మీద వీటి మీదనే కొంత అనుమానం వస్తూ ఉన్నది. అలా ఇప్పుడు ఆ రిపోర్టు మీద ఇప్పుడు చర్చ చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఫైనల్గా ఏం తెలుస్తారు వీళ్ళు, మరి గవర్నమెంట్ కానీ? తేల్చేది ఏముండదు, అరెస్ట్ చేసి. సో మేము టైటిల్ పెట్టినాం ఇది ఫైనల్ టచ్ క్లైమాక్స్ అని చెప్పేసి, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అది క్లైమాక్స్ ఏం కాదు. క్లైమాక్స్ కాదు. క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ ఎన్నికల ముందు వస్తుంది, 1 సంవత్సరం ముందు వస్తుంది, ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ అస్త్రాన్ని వాళ్ళు అట్లే పెట్టుకొని ఎప్పుడు బుస కొడుతూ ఉంటారు. దానివల్ల అరెస్ట్ చేసేది ఉండదు, జైలు పంపేది ఉండదు, జనాన్ని ఆగం చేయడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ఈ కాళేశ్వరం అనేది. అందుకే జనం సోయి తెచ్చుకోవాలి, కాళేశ్వరం అంటే ఏంది, జరిగింది ఏంది, జనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే వీళ్ళు చేసే ఇక కుట్రలు ఆగిపోతాయి.